వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. అయితే ముచ్చటేందంటుల్లా, మన మన కంటెంట్ చాలా యూనిక్ అండి. మనము వేరే వాళ్ళని చూసి എല്ലാ దాంట్లో చూసి కూడా మనం కాపీ కొడతలేము. మనది యూనిక్ కంటెంట్. మీరు ఎలానని చూడండి. మనవడి పెళ్లి చూపులనే సిరీస్ ఏ ఛానల్లో కూడా తీయలేదు. అందుకే ఏంటంటే మన యూనిక్ సిరీస్, అది మన ఓన్ కంటెంట్. మీరు వేరే దాంట్లోకి వెళ్ళి కాపీ తెచ్చి చేస్తారు అని చెప్పేసి అస్సలు అనుకోకండి. ఎందుకంటే మనది ఓన్ కంటెంట్. మేము క్యారెక్టర్స్ సేమే ఉంటామండి, కాకపోతే మన కంటెంట్ మాత్రం డిఫరెంట్, కంపల్సరీ డిఫరెంట్ ఉంటుంది. మేము ఎన్ని రోజులు వీడియోస్ చేసినా కానీ చాలా యూనిక్ గా చేయడానికి ట్రై చేస్తాం. ఎవరిని కాపీ కొట్టాలనే ఉద్దేశం లేదు. కాపీ కూడా కొట్టాం మేము. మ్యాక్స్ మన ఓన్, మన సెల్ఫ్, మన ఐడెంటిటీ మనకు ఉండాలి కాబట్టి మేము అట్లా చేస్తాము. అది మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. అలాగే వేరే వాళ్ళకి మనకి తేడా ఏంటిదో కూడా మీరు కనిపెట్టుకుంటూ ఉండాలండి. అయితే ఇలా ముచ్చటేందంటుల్లా, ఈ రోజు వీడియో ఏంటంటే రాజక్క మనవడి పెళ్లి చూపులు పార్ట్ 10 వీడియో. ఇప్పటివరకు అయితే పార్ట్ 9 వరకు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 10 కూడా అట్లా రెస్పాన్స్ రావాలి. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటిదంటే చూసిన అందరు లైకులు కొడతలేరు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అసలు మరి ఘోరంగా ఉన్నది. ఇంత కష్టపడి రాజమ్మ మీకోసం వీడియోలు చేస్తాంది, మీరేమో లైకులు కొడతలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదల్లా. మన వీడియోస్ కూడా మంచిగా ఉంటున్నాయి కదా. యూనిక్ కాన్సెప్ట్ తోని ఎందుకు అట్లా చేస్తారు? కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీకు ఎట్లాంటి స్టోరీస్ కావాలో కూడా మీరు కామెంట్ చేయండి. మేము ఈ సిరీస్ ని కొంచెం తొందరలోనే ముగిద్దాం అనుకుంటున్నాము. సో మీకు ఎట్లాంటి స్టోరీ కావాలి, దేని మీద మీకు సిరీస్ కావాలని కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసి అట్లాంటివి చేస్తాం కంపల్సరీ. ఇక మన వీడియో అయితే మంచిగా ఉంటుంది, చూడండి. తిన్నరానా పోరి? ఏం చేస్తారు మరి అందరూ? తిన్నాను రాజక్క. ఏమున్నా రాజక్క, వట్టిగానే వచ్చినాయే చెట్టు కింద ముచ్చట్లు పెట్టుకున్నాను, కూర్చున్నాం అంతే. అసలు మనం మస్తు రోజులైతుంది సంతృప్తిగా మాట్లాడుకొని కడుపు నిండా నవ్వుకొని మస్తు రోజులైతుంది. అంతా నీ మనవనికి పెళ్ళైనప్పటి నుండి ఇదేదో రపరప లొల్లి లొల్లి ఊకే ఏడ్చుడు తూడ్చుడు అవుతుంది. మస్తు రోజులకి మళ్ళీ నలుగురం కూర్చున్నా మంచిగా ముచ్చట పెడతానమే. మంచిగా గిట్లనే ఉండాలి ఎప్పుడు సంతోషంగా. ఊకే లొల్లిలు పంచాయతీ పెట్టుకుంటే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉంటే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు రాజు ఇన్ని రోజులు. అవును రాజక్క, అట్లనే అనిపించింది. ఇక ఇప్పటి నుండి మంచిగా ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలి. ఎన్ని లొల్లిళ్ళైనా ఏమైనా కానీ మన జీవితంలో మనకి చాలా కష్టాలు సుఖాలు వస్తుంటాయి. కష్టం వచ్చినప్పుడేమో మన కిందికి పోవద్దు, సుఖం వచ్చినప్పుడు పైకి లేవద్దు. మనం ఏంటంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటుంటేనే మన లైఫ్ మంచిగా సాగిపోతూ ఉంటుంది. ఎన్ని రోజులు ఎంత మంచిగా లేకపోయినా, రోజు ఎంత మంచి లేకపోయినా శివరాఖరికి కొంచెం నవ్వుతే మనకి ఎంత బాధ ఉన్నా కానీ కొంచెం తగ్గుతుంది. అందుకే నవ్వుకుంటుండాలి. అప్పుడప్పుడు నవ్వురుల్లా మీరు కూడా. ఏం కూరండి మరి అందరు ముగ్గురు? ఇక నేను కుంటుకూర చట్నీ నూరిన రాజక్క. ఇక నేను పచ్చకూర అండిన రాజక్క. నేను ఏమున్నది, మా ముసలోడు ఇన్ని చేపలు తీసుకొస్తే చేపల కూర అండిన గంతే రాజక్క. మరి ఒకటి చెప్పన్నా, మరి ఏమనుకోరు కదా? మేమనుకుంటా పోరి, మా దగ్గర ఎందుకు అంతా చెప్తేంది చెప్పు. ఇక గా లచ్చేయలేడా, గా కట్ట కింది లచ్చయ్య, వాడేనాట ఊర్లంతా మంత్రాలు వేసేది. వాని గురించే మాట్లాడుకుంటారు ఊరంతా. ఓ అవునానే, ఓ వానికి ఏం పుట్టింది గాయగత్తర, వాడెందుకు మంత్రాలు వేసి పాడబడతాడు, వాని బొంద పెట్ట, వాడిని ఎత్తుకపోను, వాడిని ఎక్కడనే ఎయ్య, వాడు ఎందుకే అంత ఎత్తాడు? ఆయన రాజీ మనము తెలియంది ఏం అనద్దు. వాడు ఎత్తాడో తెలియదు, వాడిని అనుడు ఎందుకే మనం. వాడు ఊకిటి వచ్చి మాట్లాడుకునే పోతాడా లచ్చిగాడు? ఏ కాదు ఎల్లక్క, నేను ఇన్న నా చెవులారిన్న ఆ కింది వాడ దిక్కు నేను గా జాకెట్ కుట్టించుకున్నాను కానీ పద్మ దగ్గర పోతా అంటే అన్నీ ఇవే మాట్లాడతారు. గా కట్టె కింద లచ్చిగాడేనాట చేసేది, వాని ఇంట్లో నాట ఎప్పటికీ దీపం వెలుగుతుందట బయట. వాడు నైట్ అయితే సుస్సు అని అంటారట, పక్కింటి వాళ్ళు వింటారట. వాడు మొన్న అమావాస్య రోజైతే మొత్తం ఊరంతా తిరిగిండటనే. వానికి ఏం పుట్టిందని గింతగానే చెప్తాడా, బాడుకోగాడు వాడిని ఎత్తుకపోను, వాడిని ఎక్కడనే ఇస్తానా. ఇక గీ మంత్రాల ముచ్చట ఎందుకు తీయ, అవి చేసి అంత బయట ముచ్చట పెట్టుకుని దాని ఇంటి ముందు వేసి, నా ఇంటి ముందు వేసి, ఆ ఇళ్ళకి ఇంటి ముందు వేసి, ఇవన్నీ నాకైతే ఇక కోపం వస్తుంది. అసలు నేను ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. అంతే ఇక నేను కొన్ని రోజులు వీటన్నిటికీ దూరంగా ఉందాం అనుకుంటానని, లేకపోతే నేను పిచ్చిదాన్నట్టనే ఉన్నది. అంతే తీయే రోజు అదే ముచ్చట. పొద్దున్న ఎత్తేడు మంత్రాలు ఎత్తాడు, దయ్యం తిరుగుతుంది, భూతం తిరుగుతుంది, అదే తిరుగుతుంది అని మొత్తం ఇవే లొల్లిలు అయితే ఇవే అవుతాయి. మనం మంచి కూర్చొని మాట్లాడుకున్నది లేదు, పీకిందేది ఏది లేదు. అందుకే కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇదంతా లొల్లి ఎందుకు ఎప్పుర్రి, ఇంకేమైనా ఉంటే ఎప్పుర్రే ముచ్చట్లు. ఇవి నవ్వుకోవాలి, కడుపు నిండా నవ్వుకోవాలి కానీ ఇవన్నీ ఎందుకు ముచ్చట్లు తర్వాత చూసుకుందాం. అయ్యేదాన్ని మనం కాకుండా ఆపలేము. అది ఏదైతే అది అవుతుంది. అవ్వలాలా తిన్నరారా? అందరు బయటనే కూర్చున్నారు కదా మంచిగా ముద్దుగా.
అగో ఈడేంది ఇప్పుడే అనుకున్నా, ఇప్పుడే వచ్చిండేంది వీడు. ఓ పోరి వాడింటాడే అని బాగు. తిన్నావే బాపు, నువ్వు తిన్నావా? మరి గిటొచ్చినవేందే? ఏం లేదు, వట్టిగానే అటు ఇటు తిరుగుతాన, శాతం అయితే లేదు, మన్ను లేదు. అందుకే ఈ సైడ్ వచ్చినా, ఇక ఎవరైనా కూర్చుంటే మాట్లాడదామని. అవునా లచ్చన్న, మరి ఏం కూర అనుకున్నావు? నేను ఏం కూర వండుకోలేదు రాజక్క, గా నా బిడ్డ అప్పుడు చింతకాయ తొక్కు పంపించుండే, అదే తిన్నా. మరి ఒకసారి బిడ్డని వాళ్ళు రబ్బనకపోయినావు? ఇక వాళ్ళు అత్తరా అవ్వ, వాళ్ళు సిటీలు ఉండేటోళ్ళు, వాళ్ళు ఇక్కడికి వచ్చి పల్లెటూరులో ఏడుంటారు. ఇక నేను ఒక్కన్నా అయితేని, నా భార్య చచ్చిపోయి, ఇక నేను ఒక్కన్నా అయ్యేసరికి ఏదో ఉన్నదో లేదో పప్పు ఉప్పు వేసుకొని తింటాను, ఉంటాను అంతే. అవును గాని ఊర్లంతా ఆగమాగమైతుందటగా, అది లచ్చన్న నువ్వు విన్నావానే? అబ్బో గీ ఎల్లక్కేంది గిట్ల అడుగుతాంది, ఏమైంది ఎల్లక్కకి? ఇక వాళ్ళ మంది మీద మన్ను పోయి వాళ్ళు ఒకటికి రెండు పుట్టిస్తారు. ఎల్లక్క ఏం చేయమంటావు, మొత్తం ఊరంతా పాడబడతారు, దయాలు కనబడుతున్నాయట, మంత్రాలు ఎత్తారట. అసలు ఏదైతుందో ఎటు పోతుందో కూడా అర్థమైతలేదు ఎల్లక్క. సరే తీర్రవగా నేను పోతా అన్న గట్టి దిక్కు పోయి, ఇక ఎవరైనా ఉంటే వాళ్ళతో కూర్చొని ముచ్చట పెట్టన్నత్త. ఈడ కూర్చొని ఇంటికాడ ఉండి ఉండి అంటే ఏం చేయను అర్థమైతలేదులా. సరేనే పో మరి, గింత మంచి ఆయన పోరి మంత్రాలు ఇస్తారంటారు ఊర్లా. ఓ ఎల్లక్క, మనకి ఏం తెలుసు చెప్పు? ముందు మంచిగానే ఉంటారు, ముందు మంచిగా ఉంటారు, ఇంకా గోతులు తీస్తారు, ఎందుకు చెప్పు మనకి ఇదంతా? సరే నేను పోతాను ఇంటికి. సరే నేను కూడా పోతాను, ఇక మా పటేల్ అయింది కదా, ఏంటంత తిని పండుకోవాలి. అందరు మంచిగా అనుకుంటా, నాకే వచ్చింది రోగం. ఇవాళ దయ్యం నా ఇంటికి వస్తా అన్నది, మీరు ఉండరా దుర్రే, లేకపోతే గాడికన్నా దాని దయ్యాన్ని పిలిపించి దాని తోలేదు ఇద్దామని అందరం కలిసి. సరే సాయంత్రం అందరూ గడికి రారిగా, చెట్టు కిందకి రారి కూర్చుందాం. అబ్బో దయ్యం అంటే భయం కాదా రాజక్క, పట్టుకునే రారా అంటాను. సరే అత్తంతి. ఇవాళ దయ్యాన్ని ఒక ఆట ఆడుకోవన్నది, నవ్విచ్చే దయ్యం ఉన్నట్టున్నది, అల్లరి దయ్యం ఉన్నట్టున్నది. ఖచ్చితంగా ఆట ఆడియాలి దాన్ని మనం. ఆడిచ్చుడే రాజక్క, గట్టిగా ఆడిస్తా చూడియాలా. సరే తీపోరగాలి, నేను పోయేసత్తా. అబ్బా ఇంత బాగా ఉడకపోతుంది రాజక్క, ఎండాకాలం ఇప్పుడే వచ్చినట్టున్నది. ఇది మార్చిల్ని గింతగానం ఎండలు కొట్టి పాడబడతానే. ఇక ఇంకొక 2 నెలలు అయితే మనం బతుకుతాం రాజక్క. అబ్బా ఏ ఉడకపోతా. ఇక అందుకే అందరం వచ్చి కూర్చున్నామన్నా, ఇక్కడ ఎంత చల్లగా ఉన్నాయి చెట్ల కింద. అవునే పొడి, మంచిగా చల్లగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. ఇక ఒక 2-3 గంటలు ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఇక మంచిగా పోయి నిద్ర పడుతుంది. ఉన్నా కానీ పోతుంది. ఈ చల్లగా చెట్ల మధ్యలో ఎంత మంచిగా ఉన్నాయి ఈ చెట్లు. మీకు గట్లనే ఉంటది కానీ ఎందుకు ఉండదు? దయ్యం వచ్చి నన్నే కదా ఆట ఆడిచ్చేది, నిన్ననే. నేను వీడని నీడను నీనే అని పాట పాడింది. ఇలా మల్లత్త అన్నది, ఇలా మల్లత్తే దాంతో ఎంతలో పాడబడ్డదో. అది ఏ అల్లరి దయ్యమో ఎవరో మరి నాకు అర్థమైతే లేదు. గట్లనే ఉంటాయి కొన్ని అల్లరి దయ్యాలు ఉంటాయి, అవి ఏం చెయ్యి కానీ గిట్లనే ఆట పట్టిస్తా అంటే ఉంటాయి. నేను కూడా ఒకసారి ఏమో చూసినా, మా అమ్మని అయితే బొచ్చడు సార్లు చూసినట్టు అల్లరి దయ్యాలని. అవునా రాజక్క, అల్లరి దయ్యాలు నిజంగానే ఉంటాయి. ఏమనయా రాజక్క? ఏమని పోయి అల్లరి దయ్యాలు అసలు ఏమనగానే మంచిగా మాట్లాడితే పోతాయి గంతే, కానీ దయ్యాలు మనుషులానే మాట్లాడితే పోతాయి, దయ్యాలు గంతే, ఏం లేదల్లా. ఇక సావని గిట్ల అత్తాను, ఇంకా అత్తలేదేంది సావని? ఇక ఆ పోరికి పందిరద్దా, ఆ పోరగాలు వండద్దా, పోరగాలు వండిన తర్వాత వస్తుంది. ఇక అదేనేమో తీయమని అప్పటివరకు మనం ముగ్గురం ఉన్నాం కదా. రాజక్క తిన్నరా? అగో ఎప్పుడు వచ్చినా పోరి, ఇప్పటిదాకా నీ గురించి అనుకుంటాను. నీకు నిండు 100 ఏళ్ళు బతుకుతావు, నువ్వు ఇప్పుడే అనుకుంటావు నీ గురించి. అవునా రాజక్క? ఓ అవ్వలాల తిన్నరా? నన్ను చూస్తలేరు కదా, నేను కూడా వచ్చినా. తిన్ననవ్వా, ఇక బాగా నడుము నొత్తాంది, ఇక ఇంట్లో నిద్ర పడతలేదు. అందుకే ఈ టైంకి వచ్చిన, ఎవరైనా కూర్చొని మాట్లాడుతా అంటే వాళ్ళతో మాట్లాడితే కొంచెం నిద్ర నన్ను వస్తుందని. అవునా అవ్వా, సరే తిన్నరా మరి? అందరు వచ్చిర్రు ఇంత పొద్దుగాలనే? ఏంది పొద్దుగాల ముసలోడా? ఇది పొద్దుగాల లెక్క కనబడుతుందా నీకు? రాత్రి సిమ్మడి చీకటి ఉన్నది, ఎన్నెల ఎలుగున్నది. నువ్వు ఏమనుకుంటానో పొద్దుగాల అంటాను. కట్ట అందుకొని చంపుతానే నిన్ను ఎల్లి. నువ్వు ముసలోడు అంటాను. నువ్వు అంతగానో నాకన్నా ఎంత చిన్నదా అనివే? నువ్వు నాకన్నా సంవత్సరం ముందే పుట్టినవాట. ఆ బక్కగా పాడబడి ఎండిపోయినట్టు పాడబడి నువ్వు గంత చిన్నదాని లెక్క కనబడతావు, కానీ నాకన్నా ముందే పుట్టినవాట నువ్వు. అబ్బో సాల్తి ఎల్లక్క, మరి నీ లవరేడి? ఓ పోరి, రోగం పుట్టిందా నీకు? నా లవర్ అంటవేందే? నా ముసలోడు ఇంత మాత్రం కట్టందుకు అందరిని చంపుతారు ఇప్పుడు. అయ్యో గట్లంటవేందే? నీ అల్లరి దయ్యం లవర్ లేడా అనే ఎల్లి? అవునుగా ఎల్లక్క, ఏమైంది ఇంకా అత్తలేడు? లవర్ బాయ్ వస్తే చూద్దాం అనుకుంటే. ఓ పొరగాలు, రోగం గిట్ల ఏమైనా పుట్టిందా అరా మీకు? ఏమన్నా
నచ్చిందా ఏమైనా పట్టిందా గట్లా మాట్లాడతారు? ఆదాయం అత్తే ఏమంటదో నాకు భయం అవుతుంది. ఎందుకు ఇట్లా చెప్తారు? నేనొచ్చేసా నా ఎల్లి, నేనొచ్చేసా. సభలోని ప్రజలందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం. ఎట్లున్నావు? నేనా రాజక్క, నేనైతే సూపర్ సూపర్ ఉన్నా. డార్లింగ్ ఎల్లి, ఏమైంది బంగారం గట్ల పెట్టిన ముఖం? నిన్న చెప్పిన కొదొక మాట్లాడకని. డార్లింగ్ ఏవో డార్లింగ్ డార్లింగ్ అంటాను. నా మొగుడు వినడానంటే నేను దన్ననే అంటాడు. ఏం కాదులే ఎల్లి, ఎందుకలా విసుక్కుంటున్నావు చెప్పు నా గురించి. అవు అవు మస్తు మంచిగున్నాడు పిల్లగాడు. పిల్లగా మరి ఎక్కడ ఏ ఊరు నీది? నేను ఈ ఎల్లి చిన్నప్పటి లవర్నే తాత. ఆగు నీకు కూడా నేను తాతనేనారా? ఏం కాతి ఎట్లయితే అట్లా అయింది గాని మంచిగున్నావు. మరి ఈ ఎల్లికి ఇప్పుడు వచ్చినవేంది? ఇగో నేను మొన్న గట్ల పోతా అంటే ఎల్లి నాకు కనబడ్డది. అప్పుడు ఇక నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అనేలాగా చెల్లిని గుర్తుపట్టి ఎల్లితో మాట్లాడినా. అవు మళ్ళీ ఎల్లి ఎందుకే రిజెక్ట్ చేసినావు? అయ్యో రాజక్క, నేను ప్రపోజ్ చేయలేదక్క. నేను ప్రపోజ్ చేద్దామనే లోపే ఎల్లికి పెళ్ళైపోయింది. అయ్యో అట్లనా? మరి నీ పేరేంది? నా పేరా ప్రేమ్ కుమార్. మస్తున్నది ప్రేమ్ కుమారు నీ పేరు. అవునవును, ఎల్లి వెక్స్ ప్రేమ్ కుమార్. ఎంత మంచిగున్నది మా చూడ చక్కని జంట. అవును రాజక్క, అవునవును. ఇది కనుక ఎల్లయిందనుకో ఘోరంగా ఉంటది కదా. అవును ఎల్లయ్యడే ఆడ తిని మంచిగా అన్నట్టున్నాడు. నేను ఎడువైన వానికి సోయలేదు. అవునా డార్లింగ్, నేను చూసుకుంటాలే. ఆయనకు సోయి లేకపోతే నేను ఎప్పుడు నీ సైడే వండుకుంటా. నేను వీడను నీడను నేనే అని నేను చూసుకుంటూనే ఉంటా. ఒక్క దెబ్బే తీస్తానా అంటే ఉరుకుతో ఎడకన్నా. నువ్వేంద్రా ఎక్కువ దాకా మాట్లాడతాను ప్రేమ్ కుమార్గా. అయ్యో ఏమైంది ఎల్లి డార్లింగ్, ఎందుకంత హార్ష్ ఉంటున్నావు ఎప్పుడు నువ్వు నాతోని? ఏమైందవ్వ గీడ ఎత్తారు? గీ దయ్యం ఎక్కడిది? ఏం మాట్లాడతారు మీరందరూ? ఓ ఎల్లి నీకేడ పని లేదా అని వచ్చి గీడ ముసలి ముచ్చట్లు పెడతాను అన్నీ. ఓ వాట్ ఇస్ స్మార్ట్ బాయ్. ఎవరి అబ్బాయి? అబ్బాయి కాదు ప్రేమ్ కుమారు, ఎల్లోల్లా ఆయన. ఓ నైస్ టు మీట్ యు బ్రో. వచ్చి ఇక్కడ కూర్చో. ఎవడీడు బ్రో అంటాడు? బ్రో అంటే ఏంది? గట్ల పాడబడ్డా ఏంది వీడు? నువ్వైతే కూర్చో బాబు, చెప్తాను కానీ కూర్చో. మా ఎల్లిని మంచిగా తీసుకున్నందుకు నీకు థ్యాంక్ యూ బ్రో. అరే వాడుకో, ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? బ్రో అంటారో? బ్రో అంటే ఏందన్నట్టు? బ్రో అంటే అన్ననన్న తమ్ముడు అని అర్థమా ఎల్లయ్య బాపు? మరి వీనికి నేను అన్న ఉన్న తమ్ముడు ఎట్లయితే చెప్పు. ఓ బాపు, అది పెద్ద స్టోరీ. ఆ స్టోరీ చెప్తారా? విన్నావా? రాదు మరి మీ లవ్ స్టోరీ ఇట్లా చెప్పరాదు. మరి మీ ప్రేమ ఎట్లా మొదలైంది, ఏంది ఏంది కథ అనేది చెప్తే మేము కూడా వింటాం కదా. ఈ రాజుకైతే ఏడ పని పట్టలేదు. ఏం దగ్గర ముచ్చట పెడతాను కదా దయ్యంతోని. ఆగనియ రాదు, చెప్పనియ రాదు. ఎందుకట్లా చేస్తాను? నువ్వు అన్ని చెప్తే బయట అంతా పడుతుందానా? ఎల్లిగా గట్లా మాట్లాడతానవేంద్రా? నీ తొక్కేది ఇస్తా. నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే కాదా ఎంతో నాకు లవ్వేంద్రా? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? చెప్తావు చెప్పు. నువ్వు ప్రేమ్ కుమార్ నువ్వు చెప్పు. అయితే నాకప్పుడు 8 ఏళ్ళు ఉంటాయి కావచ్చు. 8 ఏళ్ళకి ఒక రోజు పొద్దున మా అమ్మ ఏం చెప్పిందంటే, ఈ ఎల్లోళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ దగ్గర పెండ తీసుకురా అని పంపించింది. నేను వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత పోయేసరికి అక్కడ ఏమైతుందంటే, వాళ్ళమ్మ ఎల్లోళ్ళమ్మ ఎల్లిని పొట్టు దంచుతుంది. అయ్యో ఎందుకు దంచుతానవా ఆంటీ అని అడిగితే, ఈ బర్రెది పొద్దున్న లేచి పని చేయకుండా పందిలాగా వన్నది అని అన్నది. గంతే ఇక ఎల్లి ముఖం చూడొచ్చు అని పెట్టుకున్నది కోపంతో. ఎందుకు వచ్చినవరా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినవరా అని. అసలు నాకైతే ఘోరంగా నవ్వొచ్చింది తెలుసా రాజక్క రోజు. అవునా, బర్రెది పందిరా? ఇప్పుడు బక్కనే ఉన్నది కదా. ఇప్పుడు బక్కనే ఉన్నాయి కానీ అప్పుడు మస్తు దొడ్డే ఉండేది. ఓ ఎల్లి ఏందెల్లి, మరి మాకు ఎప్పుడు చెప్పలేదు. సరే గాని తర్వాత ఏమైందో చెప్పు. ఇక అప్పుడు నేను చూసిన ఎల్లిని ఫస్ట్ టైం చూడుతాను. ఈ ఫస్ట్ ఎయిడ్ సైట్ అంటారు చూసినా? కాదు ఫస్ట్ ఎయిడ్ సైటేనా? కాదు అదేంది ఫస్ట్ మనం ముందుగా చూడంగానే ప్రేమను పడతాం చూసినా? అది అయింది నాకు. ఇక కథం ఈ బండ దాని చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నా. ఈ బండది పత్తెర పోతే దాని వెనక పత్తెర పోయేది, ఈ బండది వరిగలు పోతే వరిగలు పోయేది. ఇది ఎక్కడ పోతే అటే పోయేది నేనైతే. ఇంకా నా అయ్యో నేను దొడ్డికి పోతే నా వెనక వచ్చినా లేదు. ఇంకేమైంది? ఇక మా ప్రేమ ప్రయాణం మొదలైంది. చెప్పు చీపురు అందుకొని చంపుతా పాడుకో ప్రేమ్ కుమార్ గా. నేను
మన ప్రేమ ప్రయాణం ఏంద్రా? నువ్వెవ్వరు కూడా నాకు తెలియదు ప్రేమ ప్రయాణం అంటాను ఏంద్రా? అబ్బా ఇక దీని తెలుగు ఎల్లికి ఆ ప్రేమ ప్రయాణం అంటవేందే వాడు నీ గురించి చెప్పబట్టే. నువ్వు నోరు ముయ్యి. ఆడెవడో తెలియదు, వాడెవడో దయ్యం చెప్పొచ్చి మాటలు పట్టుకుంటానవా? వాళ్ళకి అట్లా అంటారు, నువ్వు చెప్పు ప్రేమ కుమార్ ఏమైంది? ఇక రాజక్క ఒక పాటతో చెప్తా ఇనుర్రి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోతున్నాము, చివరి కలల we miss all the joy, we miss all the fun, we miss you. నేనైతే మిస్ కాలేదు, కాకపోతే ఆ పాట అట్లా వచ్చింది బాగున్నగంతే. మరి తర్వాత ఏమైంది? ఇక నేను వాడిన పాటకి ఎల్లు ఒక పాట పాడింది. అది ఏంటంటే, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా రాజు ఎక్కడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే అని పాట పాడింది. ఇక ఎన్నాళ్ళకొస్తాడనగానే నేను పాట అందుకున్నా. అదేందో ఇనుర్రి. అబ్బో మీకైతే మంచిగా ఉంది కదా, పాటలు పాడుకుంటే ప్రేమించుకున్నారు అయితే మీరు. రాజు నీకేడ పని పాటలేదు. రాజు నువ్వేం పాట పాడినా చెప్పు. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే నీ గుండె అని పాట పాడా. నాకు ఆ పాట వచ్చి మొత్తం వచ్చి పాడవలేదు. అయితే కానీ తర్వాత మరి ఎల్లేమన్నది అదేదో పాట ద్వారా చెప్పిగా. ఇక ఈ పాట అందుకున్నది. ఏం పాట అంటే, మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా టెంటెడంటెంటెంటెడంటె మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రావే ఎలా టెంటెడెనెంటెంటెడెనెన్ అతనిని చూస్తే రెప్పలు ఆగిపోనా హృదయంతో చింతగా అతనిని చూస్తే అని పాట పాడింది. ఇక పాట పాడేసరికి అంటే నా గుండెల్లో నా అన్ని నాగొట్టుకున్నాయి. అట్లా అయిందన్నమాట. ఓ ఇది మంచిగానే ఉన్నది కదా, ఈ కథ ఎక్కడిది? గింతగానే నడిచిందా ఈ కథ? అవునే బాబు, మరి ఏమనుకుంటారు? నిన్ను ప్రేమ్ కుమార్ గా నిన్నైతే సంపని చంపుతారా నేను? నువ్వు నన్ను ఊకి ఎందుకు అట్లా తిడతాను? ఎప్పుడు నేను ఎంత హర్ట్ అయిపోతున్నా, ఎంత బాధపడుతున్నా నీకు అర్థం అవుతుందా? నీ కోసం అన్ని 7 సముద్రాలు దాటి 7 ఖండాలు దాటి వచ్చినట్టు నీ కోసం నేను ఇంతగానం వస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తాను, నాతో గట్లనే మాట్లాడతావు ఎట్లా ఎప్పుడు వెళ్ళి. ఇక ఈ సాడ్ టైంలో ఒక పాట అందుకుంటానా ఇనుర్రి. తిట్టు కొట్టు పడతానే నువ్వంటే అంత లవ్వే, నేను నాలో దాచుకుంటానే నా స్విస్ బ్యాంకు నువ్వే, తిట్టు కొట్టు పడతానే నువ్వంతే అంత లవ్వే, నేను నాలో దాచుకుంటానే నా స్విస్ బ్యాంకు నువ్వే ఎల్లి నువ్వే ఎల్లి. అయ్యో ఎల్లక్క గట్ల విట్టబడితే పాపం ప్రేమ్ కుమారు అలిగినట్టున్నాడు. బాగానే నడుస్తానే గాని కథలు ఏమనుకుంటానో వెళ్ళి నిన్ను వాని కలిపి బొందనే పెడతా నేను ఇప్పుడు. నువ్వు నన్ను వాణి కాదు, నేను నిన్ను వాణి కలిపి పొంద పెడతా. మీరు నా గండానికే తయారయ్యారు, మోపారు ఎక్కడ నుండో. ఇన్ని రోజులు నీ దరిద్రమే అంటే ఇప్పుడు ఇంకో దరిద్రం వచ్చి పాడబడ్డది. నువ్వు అలా హార్ష్గా మాట్లాడకు డార్లింగ్. ఎవరా నీకు డార్లింగ్? ఎవరు నువ్వు డార్లింగ్ డార్లింగ్ అని మాట్లాడుతున్నావు? తోలు తీస్తా. చూసినవా రాజక్క ఎట్లా మాట్లాడుతుందో? నాకు ఎంత బాధ అవుతుందో తెలుసా? ఇక అది అట్లనే మాట్లాడితే కానీ నువ్వైతే మంచిగా నవ్వు. ఒకసారి నవ్వుతే ఒక పాట అందుకో, మంచి పాట. నేను ఒక పాట అందుకుంటా. నేను రాణి నిన్ను చూడంగానే రౌడీయే రొమాంటిక్ అయ్యే, నీ వెంట గిర 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 తిరిగే, లవ్ అయినా రాంగే అయినా ఏదో ఒక బాగే చేసే టిక 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 టిక. అబ్బో మంచిగా వాడినావు కదా ప్రేమ్ కుమార్. ఇంకొక పాట అందుకో. మంచి ఎన్ని రోజులైతే ఇట్లా కడుపు నిండా నవ్వుకొని పాడు. అట్లా కొన్ని రోజులకి గిట్లనే పాటలల్లో మా ప్రయాణం అంతా సాగింది. మా ప్రేమ విచ్చుకునేదనే టైంలో ముడుచుకునేటట్టు చేసిండి ఎల్లి మొగుడు. పెళ్లి చేసుకున్నది పోయింది. ఇక నాకు ఏం అర్థం కాక నేను తాగుడికి బానిసైనా, తాగి ఇక పాటలు పాడుకుంటా ఊరంతా తిరిగిన ఒక పాట అందుకుంటా ఇనుర్రి. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? చెలి చిటుకడంతైన జాలి లేదా? తట్టుకోలేను ఇంత బాధ, అడగలేనా అడుగుతున్నా నీకు నేనేమి కాదా? అయ్యో గట్లయిందా ప్రేమ్ కుమార్? తర్వాత ఏం చేసినావు మరి?
నీతో ప్రతి పేజీ నింపేశానే తెరవక ముందే పుస్తకమే వదిలేసావే నాలో ప్రవహించే ఊపిరి నువ్వేనని నేను అనుకున్నానే. ఏంది పుస్తకమా? వైలు ఎందుకు గుర్తుకొచ్చా నీకు ఇప్పుడు వైలు? ఇక అందరూ మూతులు గట్ల పెట్టకుర్రి, ఇదొక్క పాటతోని ముగిస్తాన్న తర్వాత సంతోషంగా నవ్వుకుందాం గాని నుర్రి. నిన్నే నమ్మి చేసానే నేరం, కళ్ళే తెరిచి పోతున్న దూరం, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన మోసమే, గుప్పెట్లో దాచి నిప్పల్లే ఉంది నీతో గడిపిన కాలమే, కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారున్నదే, మగువకి మనసంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే, కాలం చేసే గాయం మారే దారే లేనే లేదా, నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా, చెప్పుకోలేనే బాధ నీతోనే వదులుకోలేనే, అందుకే చచ్చిపోతున్నానే ఎల్లి నా ఎల్లి ఓ ఎల్లి, నిన్ను మరవలేనులే ఎల్లి నా ఎల్లి. మస్తు బాధగా ఉన్నదని పాట మంచిగా వాడిన ప్రేమ్ కుమార్, కొంచెం నవ్వరాదా ఎందుకయ్యా గట్లుంటావు? ఇక లాస్ట్ నా డార్లింగ్ కి ప్రపోజ్ చేసి నేను పోతుల్లా. అయ్యో పోతావా ఎందుకు? ఇక మళ్ళా రేపు నా ఎల్లిని కలవడానికి వస్తా గానీ ఈ రోజు అయితే పోతే ఇక నాకు ఆకలి అవుతుంది బాగా. అగో మీకు ఆకలి కూడా అవుతుంది, ఏం తింటారు మరి? మేము అడవిలో దొరికే పండ్లు తింటాం. పండ్లు తింటారా గట్లెట్లా? నేను డైట్ లో ఉన్నా, అందుకే పండ్లే తింటా, నేనేం తినా. ఓ ఇదే కథ మంచిగా ఉంది కదా. డైట్ అంటే ఏంది? డైట్ అంటే రాజక్క అంటే గివ్వే తింటాము, గింతే తింటామని పెట్టుకుంటారు, దాన్ని డైట్ అంటారు రాజక్క. మంచిగానే ఉన్నావు కానీ ఇక పాట పాడి పో. ఎంతసేపు ఉంటావు? నా మొగుడు నన్ను ఇట్లనే చూస్తాను, తనటట్టే ఉన్నా నన్ను. మరి చూడకపోతే ఏంది, నీకు ఇంత పెద్ద లవ్ స్టోరీ ఉన్నదా? ఇక నేను పాటలు పాడుకుంటానా మొత్తం నా జీవితాన్ని ఎల్లికే అంకితం చేసిన. ఇక లాస్ట్ ఒక పాట పాడుకుంటా చచ్చిపోయినా. ఆ పాట ఏంటో నేను చెప్తా పట్టురి నూరి. కనులలోకొస్తావు, కలలు నరికేస్తావు, సెకనుకోసారైనా చంపేస్తావు, మంచులా ఉంటావు, మంట పెడుతుంటావు, వెంటపడిన మనసు మసి చేస్తావు, తీసుకుంటా నువ్వు ఊపిరి, పోసుకుంటా ఆయువే చలి, గుచ్చుకోక ముళ్ళులా మరి గుండెల్లో సరాసరి, ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా, ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా, గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో, చెప్పలేని హాయికి భాషే ఎందుకో, ఐ లవ్ యూ బోయల్లి ఎల్లి, ఐ లవ్ యూ సో మచ్ సో మచ్. చెప్పదు కానీ ప్రేమ కురాడు, నీ దాంట్లో ఒక కళాకారుడే ఉన్నాడే. ఎంత మంచిగా వాడినావు, ఎంత మంచిగా నవ్విచ్చినావు. ఇక పోయిరా రేపు మళ్ళీ ఇన్నే కూర్చుంటాం కానీ పోయిరా రేపు. మరి మీ ఎల్లుని అలా పాటలతో చేస్తావు, రేపు మరి ఏం చెప్తావు చూస్తాం మేము. మరి పోయిరాపో. సాల్ తీర్రి. ఇక నేనేదో వాడు భయపెడతాడని నేనత్తే వాంతో ఆటాడుకుంటారు కదా ఇక మీరు. ఎల్లు డార్లింగ్, మరి ఎల్లొస్తా నేను. బాయ్ బాయ్. పోరాయ్యా నువ్వు ఉంటే నాకు మనసే పడతలేవు. నువ్వు తిట్టు కొట్టు పడతానే నువ్వంటే అంతలోవే, నువ్వెన్ను తిట్లు తిట్టినా నేను వస్తూ ఉంటాను లేనే. బాయ్ బాయ్ పోతానందరికీ, రాజక్క భార్గవక్క అందరికీ పోతున్నా. బాయ్ 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 బాయ్. ఓ బ్రో పోయేస్తా. ఎల్లే బ్రో వెళ్ళొస్తా. బాయ్ బాయ్. బ్రో అంటే చెప్పనుకున్న చంపుతా పాడుకోపోదు బై. అబ్బా ఎన్ని రోజులైతే ఇట్లా కడుపు ఉబ్బ నవ్వుకొని ఎంత ప్రశాంతంగా ఉన్నదో కదా. అవునవ్వా, నా నడుము నొప్పి అయితే ఎన్నో పోయింది. ఆ పాటలు వినంగానైతే ఎంత మంచిగా ఉన్నది. ఇక పోయిరా పొర, అందరం తిన్నారు కదా. ఇక వండుకుందాం పారి. ఇప్పటికీ 10 అవుతుంది కావచ్చు. పోదాం పారి, ఇంట్లో అందరు వెయిట్ చేస్తుంటారు కావచ్చు. పోదాం పారి.
చేసుకొని ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, అట్లాంటివి చేద్దాము. ఇంకొకటి చెప్పేది ఏంటంటుల్లా, ఇది మన ఓన్ కంటెంట్, మనం ఎవరి దగ్గర నుండి కాపీ కొడతలేము. అలాగే ఒకటి ఏమొచ్చిందంటే ఎల్లకి బట్టలు చేంజ్ చేయండి అట్లా అంటే 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మేము అప్పటి నుండి మా బట్టలన్నీ చేంజ్ చేస్తాము. అట్లనే ఇక అట్లయితేనే చేస్తాము. 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. ఇప్పుడు మనకి 308 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది 1000 రావడానికి ఒక నెల పడుతుంది. వచ్చి ఆ నెల తర్వాత మేము చేంజ్ చేస్తాము. ఉంటాము మరి. బాయ్ బాయ్.